పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ను నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, లేదంటే రాష్ట్రంలోని 33 జిల్లాల కాంగ్రెస్ కార్యకర్తల నుంచి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హెచ్చరించారు. కరీంనగర్లో PMG జ్యువెలరీ షాప్లో ఆదివారం జరిగిన సంఘటనలో గాయపడ్డ బాధితులను కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో మంత్రి అడ్లూరి మంగళవారం పరామర్శించారు. అనంతరం కరీంనగర్లోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజలతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చూస్తున్నారు. సాక్ష్యం ఎవరి మీద మాట్లాడరు, ఎవరి కాగితం ఇచ్చిన విషయానికి జవాబు చెప్తారు. ఆ విధంగా పరిపాలిస్తుంటే ఎన్టీఆర్ మోడీకి ఎంత సంత మాట్లాడతాం, మూడు అర్థం పెట్టారు. సరైన పద్ధతి కాదు. రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రజలు అన్ని గమనిస్తున్నారు. నిన్న సోషల్ మీడియా యూనివర్సిటీ ద్వారా వ్యక్తిగతంగా ఎవరైతే గట్టిగా మాట్లాడతారో, వ్యక్తిగతంగా ఎవరైతే మిమ్మల్ని నిలదీసి మీ పాపాల చిట్ట బయట పెడతారో సోషల్ మీడియా అంతా మాట్లాడిస్తారు. అంతా నుంచి చేసేది ఏమి లేదు. గుర్తుపెట్టుకోండి, ఇలా ప్రజలు జవాబుదారీగా పనిచేస్తారు. మేము మాట్లాడిన మాటకు ఫస్ట్ జవాబు చెప్పు. హైదరాబాద్ చూస్తుంటావు టీవీగా పోయి జవాబు చెప్పు. జంట హత్యల మీద జవాబు చెప్పు. నిరాల సంఘటన మీద జవాబు చెప్పు. దళితులు లోపల పెట్టిన జవాబు చెప్పు. ప్రధాన ప్రతిపక్షాలు రోడ్ల మీద లోపల జవాబు చెప్పు. ఎప్పుడన్నా ఎన్నడన్నా ఈ రాష్ట్ర పరిపాలనలో కూడా ఒక నిజాయితీగా ఒక IPS ఆఫీసర్ కీలకమైన పనిపించిన ఇలా అవినాష్ మహాంత్ ఒక IPS ఆఫీసర్ ACP డైరెక్టర్ గా ఇలా ముఖ్యమంత్రిగా నియమించారు. ఇలా ఒక IPS మహిళ చికా గోల్ గారి సీనియర్ IPS ఆఫీసర్ ఇలా రాష్ట్ర హోమ్ సెక్రటరీగా పెట్టినాం. తీసుకొని హిస్టరీ చూడు. పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం చేసినావు. ఢిల్లీ పోలీస్ అని వ్యవస్థ నిర్వీర్యం చేసినావు. అధికారులు నిర్వీర్యం చేసినావు. చిట్టా నీళ్ళు కలెక్టర్లు ఏ స్థాయి కలెక్టర్లు ర్యాంకర్లు తీసుకొచ్చి కలెక్టర్లు వేసుకున్నావు. జిల్లా ప్రతి జిల్లా డైరెక్ట్ IPS అధికారులు బాధ్యత గల ఒక పొజిషన్ ఉన్నటువంటి ఆఫీసర్లు పక్కకు పెట్టి నువ్వు రాజ్యాన్ని సామ్రాజ్యం నడుపుతున్నట్టుగా నువ్వు ఏం చెప్తా చేయడానికి వ్యవస్థ మొత్తం చిన్నాభిలం చేసి రాష్ట్ర అప్పులపాలు చేసి ఇలా మేము దగ్గర ఊహించిన విధంగా ఒక సంఘటన జరిగితే అది ముఖ్యమంత్రి మాట్లాడే స్థాయికి తెలియజారిపోయినాము. జరిగినటువంటి సందర్భంలో సంఘటనలకు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఆ బాధ్యతలు వదిలాల్సి పోయింది. ఏది పడితే అది నోటికి ఎంతో శ్రద్ధ మాట్లాడారు. ఇక రాజేది వచ్చేది మాది రాజ్యం అని, లేకపోతే ప్రతి సంఘటనకు ముఖ్యమంత్రి బాధ్యుడని ఇంత ముఖ్యమంత్రి ఎట్లా భయపడుతున్నారు. ఇలా దేశంలో అత్యంత కీలకమైన నాయకుడు అయ్యిండు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. గుర్తించుకో ఒకసారి, భారతదేశంలో అత్యంత కీలకమైన నాయకుడు అయ్యింది రేవంత్ రెడ్డి గారు. ప్రజల మన్నోలు ఎంత కష్టం ఉన్నా, ఎంత ఇబ్బంది ఉన్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం. మీరు చేసిన పాపాల చిట్ట, మీరు చేసిన అప్పుల చిట్ట వడ్డీలు కట్టుకుంటూ రాజ్యాన్ని నడుపుతుంది. ప్రజలకు జవాబుదారిగా పనిచేస్తున్న సందర్భంలో కూడా కేటీఆర్ నోటికి ఎంత శ్రద్ధ మాట్లాడడం సరియైన పద్ధతి కాదు. నేను కాబట్టి చైర్మన్ గా పనిచేసిన బాధ్యత గల సీట్లో పట్టించి రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా నేను మాట్లాడే దాన్ని చెప్తున్నాను. ఈ హయాంలో జరిగిన అన్ని కూడా చాలా అంశాలు ఉన్నాయి. ఈ హయాంలో మొత్తం వైట్ పేపర్ రిలీజ్ చేయమంటే రిలీజ్ చేస్తాను. ఇలా బంగారం షాపులో దొంగతనం చేసిన దొంగలకే రేవంత్ రెడ్డి గారు అక్కడ అనే విధంగా మాట్లాడి నిత్యమైన స్థాయి దిగారు. రేపు రాష్ట్ర పోలీసుతో దర్యాప్తు చేపించి ఆ నిజమైన పాపాలను చేసిన పాపాల బయలు తీసుకుపోయి లోపలిపెట్టి ఏమంటారు. మీరే పోలీస్ అధికారులు, మీ ప్రభుత్వం ఉన్నది మీరనే. ఎందుకంటే పచ్చకామికుల కంటే గుణంతా పచ్చగా ఉంటుంది. వాళ్ళు ప్రభుత్వం నడిపినప్పుడు వాళ్ళ అధికారులను ఆ విధంగా ఉపయోగించుకుని తప్పుడు కేసులు పెట్టి తప్పుడుగా పంపించింది. కాబట్టి వేరే కూడా మా మీద తప్పులు పెట్టారు. ఆరోపణ చేస్తున్న అత్యంత గొప్పగా ఉండేటువంటి దర్యాప్తు సంస్థ ద్వారా ఇది ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తే
దొంగలు బయటపడతారని చెప్పి ఇక విద్యుత్ సంబంధించిన విషయం కూడా సిబిఐకి అప్పచెప్పడం జరిగింది.